వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. టీడీపీకి కొలికపూడి బిగ్ షాక్. ఇంతటికు ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తలనొప్పులు తెచ్చి పెడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. ఇప్పుడు మరో సంచలనం రేపారని కూడా చెప్పుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ఒకసారిగా కూటమి ప్రభుత్వంలో కూడా కొంత వాడివేడిగా ఆయనకి సంబంధించి చర్చించుకునేటువంటి పరిస్థితులు లేవనెత్తారని కూడా చెప్పుకోవచ్చు. పార్టీలో కొంతకాలంగా అసంతృప్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఇవాళ ఉన్నట్టుండి ఒక ఎయిర్పోర్ట్లో వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలుస్తున్నట్టుగా కూడా ఒక వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. ఇది బహిరంగంగా అవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో కొలికిపూడి చూపు వైసీపీ వైపు అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్చలు అయితే చేసుకుంటున్నారు సామాజిక మాధ్యమాల్లో. అయితే ఇప్పటికే తిరువూరులో నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నటువంటి కొలికిపూడి శ్రీనివాసరావు పైన టీడీపీ అధిష్టానం కూడా గుర్రుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా తిరువూరు పోలీస్ స్టేషన్లో కూడా వెళ్ళి అక్కడ ఎస్ఐ పైన చిరుబుర్రులాడినటువంటి కొలికిపూడి గంజాయి బ్యాచ్కు సహకరిస్తున్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. నిన్న రాత్రి వరకు కూడా స్టేషన్లోనే ఉండి పోలీసులు చుక్కలు చూపించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన టీడీపీ స్పందించే లోపే ఆయన ఎయిర్పోర్ట్లో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలుస్తున్నటువంటి వీడియో బాగా వైరల్ కావడం, ప్రాధాన్యతను కూడా సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసినటువంటి ఆయన తిరువూరులో గెలిచినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఎందుకంటే పార్టీ అధిష్టానం మందలించినా వదలవేయడం లేదు, పరిపాటిగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో అసలు వివాదాలకు కారణం విజయవాడ ఎంపీ కేశినేని నాని, చిన్ని అంటూ కూడా పలుమార్లు కొలికిపూడి ఆరోపణలు కూడా చేస్తూ వచ్చారు. అయితే పార్టీలో చిన్ని ఆధిపత్యాన్ని ఎదుర్కొని కొనసాగడం కూడా కొలికిపూడికి కష్టంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్నటువంటి చిన్ని తనకు అడుగడుగున అడ్డుకుంటున్నారని కొంత అసంతృప్తి అయితే ఆయనలో ఉందనే విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. అదే సమయంలో టీడీపీ అధిష్టానం కూడా వరుసగా వివాదాల్లోకి కొలికిపూడికి నియోజకవర్గంలో సహకారం లేకుండా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే ఆయన అధికారులకు పోలీసులపైన కూడా బహిరంగంగానే విమర్శలు దిగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి నేపథ్యంలో వైసీపీలోకి వెళ్లేందుకు కొలికిపూడి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే కూడా ఒక చర్చ అయితే సామాజిక మాధ్యమాల్లో జోరుగానే సాగుతుంది. ఇదే సమయంలో వైసీపీ జగన్కు సన్నిహితుడైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసినటువంటి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రచారం మరింత ముదిరిందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన ఇరు వర్గాలకు సంబంధించి కూడా అంటే కూటమి వైపు నుండి కావచ్చు, లేదా టీడీపీ వైపు నుంచి కావచ్చు, లేదా వైసీపీ వైపు నుండి కావచ్చు, ఎవరు కూడా నోరు విప్పడం లేదు. అయితే ఒకవేళ కొలికిపూడి పార్టీని వేడాలని కూడా భావించినా కానీ పార్టీ ఆయన్ని బుజ్జగించేటువంటి అవకాశాలు కూడా లేనట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన నిత్యం ఏదో ఒక వివాదంలో తెచ్చిపెడుతున్నారు, పార్టీ కన్నా కూడా ఒక తలనొప్పిగా మారిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే సమయంలో వైసీపీ ఆహ్వానించేందుకు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంటుందని కూడా తెలుస్తుంది. మరి చూద్దాం, ఈయన టీడీపీ గూటిని వదిలి వైసీపీకి వెళ్తారా, అసలు ఏం జరగబోతుంది ఏమనేది కూడా తెలియాలంటే మరి కొన్ని రోజులు మనం ఆగాల్సిందే. దీనికి సంబంధించి కూడా తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.